Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic Sequence and Series Exercise 8C లోని Roman number 1 లో first problem. Find the 28th term of the series. సో మనం సిరీస్ అనేది ఇచ్చారు. సో ఈ సిరీస్ యొక్క 28th టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ గివెన్ సిరీస్ given series is so 2 into 4 plus 4 into 6 plus 6 into 8 plus and so on. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం nth టర్మ్ ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఏ టర్మ్ a1 ఇలా ఉంటుంది కదా nth టర్మ్స్. సో మనం nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో nth టర్మ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారంటే a2 టర్మ్ ఎలా ఉంది 4 into 6 కదా 4. సో ఇది a1 టర్మ్. సో a1 ఈక్వల్స్ టు 2 into 4. సో ఇందులో 2 into మళ్ళీ 2 ప్లస్ 2 అంతేనా, ఇలానే ఉందా? సో అంటే 2 into 1. సో ఫస్ట్ టర్మ్లో 2 into 1. సో ప్లస్ 2 into 1 ప్లస్ 2. సో 2 1s are 2. సో 2 1s are 2 ప్లస్ 2. సో ఇది ఎలా ఉంది? ఇప్పుడు మనకి 2 into 4 కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇది కూడా ఇలానే ఉంది చూడండి. సో సెకండ్ టర్మ్. సో 2 into సో ఇది 1 టర్మ్కి 2 into 1. సో ఇది సెకండ్ టర్మ్. సో 2 into 2 మళ్ళీ ఇంటూ. సో 2 into 2 ప్లస్ 2. సో ఇప్పుడు ఇది ఇలానే వచ్చింది కదా సేమ్. 2 2s 4 ఇంటూ 2 2s 4 ప్లస్ 2 ఎంత మనకి మళ్ళీ 4 into 6 అంతేనా. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఈ టర్మ్ 2తో ఈ టర్మ్ 1 మల్టిప్లై చేసాం, మళ్ళీ 2కి 1 మల్టిప్లై చేస్తూ ప్లస్ 2 యాడ్ చేసాం. సో సెకండ్ టర్మ్ కూడా అలానే ఉంది. సో థర్డ్ టర్మ్ కూడా అలానే ఉంది చూడండి. 6 into 8. సో ఫస్ట్ టర్మ్ 2. సో 2కి మనం 3ని యాడ్ చేయాలి. సో థర్డ్ టర్మ్ని 3 ఇంటూ. సో మళ్ళీ 2 into 3 ప్లస్ 2. సో సేమ్ 2 3s are 6 ఇంటూ. సో 2 3s 6 ప్లస్ 2. సో అంతేనా. సో మన టర్మ్ అనేది ఎలా ఫామ్ అయ్యి ఉంది? సో 2కి ఆ టర్మ్ని మల్టిప్లై చేస్తున్నాం. సో మళ్ళీ ఆ టర్మ్ని మల్టిప్లై చేస్తూ ప్లస్ 2ని యాడ్ చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు మనకి nth టర్మ్ ఎలా ఉంటుంది? సో nth టర్మ్ an కదా. సో ఎలా రాసుకోవచ్చు మనం? 2 into n ఇంటూ మళ్ళీ 2 into n ప్లస్ 2 అంతేనా మన టర్మ్ nth టర్మ్. సో మనం 28th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఇంత మల్టిప్లై చేద్దాం ఈ 2 టర్మ్స్ని. సో 2n into 2n 2 2s 4 n into n n square ప్లస్ సో 2 2s are 4n. సో ఇది nth టర్మ్. సో దీని నుండి మనం a20ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో a20th టర్మ్ ఈక్వల్స్ టు సో 4 into n వాల్యూ ఎంత 20. సో 20 స్క్వేర్ ప్లస్ 4 into 20 n వాల్యూ. సో ఈక్వల్స్ టు 4 into 20 స్క్వేర్ 400 ప్లస్ 4 2s 80. సో 4 4 1600 plus 80. So total answer is 1680. సో nth టర్మ్ వాల్యూ ఇలా అనమాట. సో మన టర్మ్ అనేది ఈ విధంగా ఫామ్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ సమ్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఈజ్ 315. అంటే జీపీ సీక్వెన్స్ యొక్క సిరీస్ వాల్యూ వచ్చి 315. కొన్ని టర్మ్స్ని మనం సమ్ చేసినట్లయితే జీపీ వాల్యూ ఎంత అయింది 315.
whose first term and the common ratios are. సో ఫస్ట్ టర్మ్ ఏ అనేది ఇచ్చారు, స్మాల్ ఆర్ అనేది ఇచ్చారు. ఫైండ్ ద లాస్ట్ టర్మ్ అండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో లాస్ట్ టర్మ్, ఈ సీక్వెన్స్ యొక్క లాస్ట్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ని టర్మ్స్ని యాడ్ చేస్తే ఈ సిరీస్ ఈ నెంబర్కి ఈక్వల్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. సొల్యూషన్, it is given that a first term equals to 5 and common ratio r equals to 2. Let the sum of n terms, సో మనం n terms కి అనుకుందాం ఈ సమ్ అనేది ఆఫ్ ది GP be 315. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ r ఈక్వల్స్ టు ఎలా ఉంది, గ్రేటర్ దాన్ 1 ఉంది. సో Sn ఏం ఫార్ములా అవుతుంది, we know that Sn ఈక్వల్స్ టు a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 బై r మైనస్ 1. సో మనం Sn వాల్యూ ఎంత, టోటల్ GP n టర్మ్స్ 315. సో 315 equals to a value 5, r value 2, 2 to the power of n minus 1 by 2 minus 1. So 5 ones, 5 6, 5 3s. So 2 to the power of n minus 1. సో ఇది రాస్తున్నాం. సో 2 minus 1 1 అయిపోతుంది. సో ఇక్కడ మిగిలింది 63. సో 2 to the power of n ఈక్వల్స్ టు ఈ మైనస్ 1 ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే ప్లస్ 1. సో 2 to the power of n ఈక్వల్స్ టు 64. 2 to the power of 64. 64ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 to the power of 6. సో n ఈక్వల్స్ టు, సో బేసెస్ ఈక్వల్, పవర్స్ ఈక్వల్. సో n ఈక్వల్స్ టు ఎంత, 6. సో అంటే మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ సమ్ చేస్తే 315 అనేది వచ్చింది, 6 టర్మ్స్ని యాడ్ చేస్తే మనకి 315 అనేది వచ్చింది. సో మనం ఇక్కడ ఎన్ని టర్మ్స్ యాడ్ చేసామో ఫైండ్ అవుట్, లాస్ట్ టర్మ్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ట్ టర్మ్, therefore sixth term, last term of the GP equals to sixth term. సో ఎన్ని టర్మ్స్, సిక్స్త్ టర్మ్. సో ఏమవుతుంది, a6 ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ a ఇంటూ r టు ది పవర్ ఆఫ్ 5 అంటే 1 మైనస్. సో ఈక్వల్స్ టు a ఈక్వల్స్ టు ఎంత, 5 కదా, 5 ఇంటూ r 2, 2 టు ది పవర్ ఆఫ్ 5. సో 2 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 32. 5 32s 160. So therefore last term of the GP is 160 and number of terms n equals to 60. సో అర్థమైంది కదా. సో మనం ఈ టర్మ్స్ని ఎన్కి ఈక్వల్ చేసుకొని ఎస్ఎన్ సమ్ సిరీస్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఎన్ వాల్యూతో టర్మ్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ ఏ అంటే స్మాల్ ఏ ఈక్వల్స్ టు 1. ద సమ్ ఆఫ్ ద థర్డ్ టర్మ్ అండ్ ద ఫిఫ్త్ టర్మ్ ఈజ్, సో అంటే థర్డ్ టర్మ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 90. ఫైండ్ ద కామన్ రేషియో. సో మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన కండిషన్ని యూజ్ చేసుకొని మనం స్మాల్ ఆర్ వాల్యూని, కామన్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ఏ అండ్ ఆర్ బి ద ఫస్ట్ టర్మ్ అండ్ ది కామన్ రేషియో.
of the GP. So A equals to 1. So A3. సో మనకి ఇక్కడ ఇచ్చింది థర్డ్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. సో A3 టర్మ్ ఏమవుతుంది? A3 ఈక్వల్స్ టు AR స్క్వేర్. సో ఆర్ వాల్యూ తెలీదు మనకి, ఏ వాల్యూ తెలుసు. ఏ వాల్యూ ఎంత? 1. సో A3 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 1 ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్. సో A5 ఈక్వల్స్ టు ఫిఫ్త్ టర్మ్. సో AR టు ది పవర్ ఆఫ్ 4. సో A5 టర్మ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ పవర్ 1 ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ 4, ఆర్ టు ది పవర్ ఆఫ్ 4. సో గివెన్ మనకి ఏమని ఇచ్చారు ఇప్పుడు? సమ్ ఆఫ్ ద థర్డ్ టర్మ్, థర్డ్ అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 90 కదా. సో 90. సో ఇప్పుడు మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫిఫ్త్ టర్మ్ ఆర్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ థర్డ్ టర్మ్ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 90. సో ఆర్ టు ది పవర్ ఆఫ్ 4ని మనం ఎలా రాసుకోవచ్చు? ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ప్లస్ సో ఆర్ స్క్వేర్ మైనస్ 90. సో ఇప్పుడు మనం దీన్ని సో ఈ ప్లస్ 90 ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వెళ్ళాం. సో మైనస్ 90 అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మైనస్ 90, సో 1 రావాలి కదా, ప్లస్ ఆర్ స్క్వేర్. సో అంటే 10 9s 90. సో ఇక్కడ మైనస్ రావాలి. సో బిగ్ నెంబర్కి ఇక్కడ ప్లస్ రావాలి. సో బిగ్ నెంబర్కి ప్లస్, స్మాల్ నెంబర్కి మైనస్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 10 మైనస్ 9 ప్లస్ 1 సరిపోయింది. సో మనం ఆర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ, సో దీన్ని ఇక్కడ ఇలానే రాసుకుందాం, ఆర్ టు ది పవర్ ఆఫ్ 4. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకుందాం, 10r స్క్వేర్ మైనస్ 9r మైనస్ 90 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి ఆర్ స్క్వేర్ని కామన్ తీద్దాం. సో ఆర్ స్క్వేర్ ప్లస్ 10. సో ఈ 2 టర్మ్స్లో నుంచి మైనస్ 9ని కామన్ తీద్దాం. సో ఆర్ స్క్వేర్, సో ఆర్ స్క్వేర్, సో మైనస్ని కామన్ తీస్తే ప్లస్ 10. సో 9 10s 90, మైనస్ 9 ఇంటూ ప్లస్ 10 మైనస్ 90 ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ ఇందులో నుంచి ఆర్ స్క్వేర్ ప్లస్ 10ని కామన్ తీద్దాం. సో మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఆర్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ 10 ఇది అయితే నాట్ డిఫైన్డ్ అవుతుంది. సో ఎందుకంటే చూడండి, ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 10 అనేది ఈక్వల్గా ఇటు సైడ్ పంపిద్దాం. సో అప్పుడు ఇదేమవుతుంది? మైనస్ 10 అవుతుంది. ప్లస్ 10 అనేది మైనస్ 10. సో ఆర్ వాల్యూ రూట్ ఆఫ్ 10. సో దీన్ని మనం డిఫైన్ చేయగలమా? చేయలేము కదా. రూట్ వాల్యూస్లో మైనస్ అయితే డిఫైన్ చేయలేము. సో అన్డిఫైన్డ్. సో కాబట్టి మనం దీన్ని తీసుకోకుండా ఓన్లీ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 9 అని అంటున్నాం. సో ఆర్ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్స్ టు 0. సో మనం దీన్ని ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3గా రాసుకోవచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, ప్రతిసారి ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 9 ఎందుకు? ఆర్ స్క్వేర్ అంటే పాజిటివ్ నెంబరే కదా, ప్లస్ 3 అనేది తీసుకోవచ్చు కదా అనుకుంటాం. సో కాకపోతే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి? సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ కదా. సో ఆర్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు మనం? ఆర్ మైనస్ 3, సో ఆర్ ప్లస్ 3. సో ఈక్వల్ టు 0 చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? ఆర్ వాల్యూ అనేది ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆర్ వాల్యూ అనేది ప్లస్ ఆర్ మైనస్ 3 అయిందనమాట. సో ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. సో అర్థమైంది కదా మనం ఎందుకు ఇలా రాసుకుంటున్నామో.
థర్స్ సో మనం కామన్ రేషియోనే కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో థర్స్ ద కామన్ రేషియో of the GP is plus or minus 3.